ఇది మీరు నమ్ముతారా రాజా? నమ్మలేని విషయం. అయినా మహామంత్రి మీరేమంటారు? దైవభీతి ఉన్న వాళ్ళు ఎవరూ దీనిని నమ్మలేరు. సేనాని నా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మీరు కూడా అన్యాయంగా ప్రవర్తించారా? పరిస్థితి ప్రమాదకరం. ఆ తరువాత నేను దేవదేవుణ్ణి ఆవాహన చేయవలసి వస్తుంది. జాగ్రత్త. వద్దు వద్దు, ఆ దేవదేవునికి ఎందుకు వృద్ధాశ్రమ? ఏ ఆవాహన చేయనివ్వండి. దేవుడొస్తే న్యాయం నిజంగానే బయటపడుతుంది. ఆవాహన చేస్తాను. నా కుమారుడికి అన్యాయం జరిగితే తప్పకుండా ఆవాహన చేసి తీరుతాను. రాజా, ఆలోచించి ప్రవర్తించు. నేను ఆలోచించవలసిన అవసరమే లేదు. మహామంత్రి, ఈ నేర విచారణ మీరే జరిపించాలి. ప్రభు, ఈ నేరం అదేం వీలు కాదు, మీరే జరిపించాలి. ఎందుకంటారేమో, ఒకవైపు రాజా, ఆలోచించి ప్రవర్తించు. నేను ఆలోచించవలసిన అవసరమే లేదు. మహామంత్రి, ఈ నేర విచారణ మీరే జరిపించాలి. ప్రభు, ఈ నేరం అదేం వీలు కాదు, మీరే జరిపించాలి. ఎందుకంటారేమో, ఒకవైపు రాజగురు, ఇంకోవైపు సేనాధిపతి. ఇందులో రాజు ఏ తీర్పు రాదు, ఇవ్వడం మనకు రాదు. అది కాదు మహారాజా. ఇది మా ఆజ్ఞ. రేపే విచారణ. తీసుకెళ్ళండి. చంద్ర, చంద్ర, నాయనా చంద్ర, చంద్ర. నాన్న, విచారించకు. నువ్వే ఇలా దుఃఖిస్తే నేను మానవుణ్ణి కానా, నీ తండ్రిని కానా? నువ్వు ఇలా చెరసాల పాలవడం చూస్తూ ఉంటే చెరసాల ఏం చేస్తుంది? నేను అసలే అవమానంతో కృంగిపోతున్నాను. నువ్వెందుకు నన్ను ఇలా క్షోభ పెడతావు? రేపే విచారణ. తలుచుకుంటుంటే ఎందుకంత భయం? మరణశిక్ష విధిస్తాడు మహారాజు. ఇప్పుడు నాకు ఈ లోకం నుంచే విముక్తి. అలా అనుకునైనా జీవితం చాలా విలువైనది. చూడు, నిన్ను రక్షించడానికి ఒక్కటే మార్గం కనబడుతున్నది. వృధా భ్రాంతి కాదు. నువ్వు క్షమాపణ కోరుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడచ్చు. క్షమాపణ కోరడానికి కూడా నేను వెనుకాడను. అయితే ఏమిటైతే? మన్నించమని అడిగినప్పుడు నా హింసా విధానాన్ని విడిచిపెడతాననే మాట కూడా ఇవ్వాలి. ఇస్తే సరి, ఇవ్వచ్చు. కానీ ఆ మాట నిలుపుకునేది ఎవరు? అయినా ఇంకా ఆలోచించేదేమీ లేదు చంద్ర. లేకే మాట తప్పి మళ్ళీ విజృంభిస్తే మరీ కఠినమైన శిక్ష పడుతుంది. ఆ పని మానేయచ్చుగా. ఆ స్పృహ నా ఆశయం. దానికోసం నా జీవితాన్ని సమర్పిస్తాను. చంద్ర, ఇక నువ్వు వెళ్ళొచ్చు. గురించెనే బుగ్గలు ఎరుక్కెనే, కన్నులు బరువెక్కెనే, కారణాలు చెప్పవే. సిగ్గులు చిగురించెనే, బుగ్గలు ఎరుపెక్కెనే, కన్నులు బరువెక్కెనే, కారణాలు చెప్పవే. చెలియా ఓ చెలియా, ఓ కారణాలు చెప్పవే. పేరలుకపోతే నా పెదవి అదిరినే, చిన్నగా చూసేందుకు కన్ను బెదరునే, కన్ను బెదరునే. గడిపినట్టి దినమే ఒక క్షణము, దినమే క్షణము. అతను లేని క్షణమైనా అది ఏ ఒక యుగము, అది ఏ యుగము. సిగ్గులు చిగురించెనే, బుగ్గలు ఎరుపెక్కెనే, కన్నులు బరువెక్కెనే, కారణాలు చెప్పవే. చెలియా ఓ చెలియా, ఓ కారణాలు చెప్పవే. ఈ
చిటుకుమని నా తానే అనిపించు చీమ చిటుకుమని నా తానే అనిపించు ఏమిటమ్మ ప్రేమ ఈ భువినే మరపించు భువినే మరపించు ప్రేమ పులికి మేకతోలు కప్పినట్టు పచ్చి కామానికి పవిత్ర ప్రేమని పేరు పెడతారు. ఈ మెట్ట వేదాంతం చంద్రుని చూడగానే కొట్టుకుపోయిందనుకుంటా. రజని, వారికి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? అమ్మా 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 దొంగల నాయకుడు దొరికాడు. నిజంగానా పార్వతి? మరి సేనాధిపతి సామాన్యుడా? ఈ దేవి గారికి మొక్కి వరం పొందాడేమో. ఏమే దొంగల నాయకుడు ఎలా ఉంటాడే? రాజుగురు గారి కుమారుడు ఎలాగమ్మా ఉంటాడు? ఏమిటి గురుపుత్రుడా? అబద్ధం అబద్ధం, ఎవరో కల్పించిన కట్టుకథ. ఇది నేను నమ్మలేను, ఇది నేను నమ్మలేను. పార్వతి, రజని, ఇదంతా ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది. మా ప్రేమ ఉదయించి కొన్ని రోజులైనా కాలేదు, ఇంతలోనే ఇంత పెద్ద ప్రళయమా? ఆయన కాదు, ఆరాటపడు. థ్యాంక్ యూ. నేనే వెళ్తాను, అక్కడికి నేనే వెళ్తాను, వారితోనే మాట్లాడతాను. రజని అనుసరించి నేను సందేహాల వలలో చిక్కుకున్నాను. గురుపుత్రుడు కుట్రదారుడా, నేరస్తుడా? చెప్పవా తల్లి? రేపే విచారణ. రేపే విచారణ. ఈ దేశం ఎన్నడూ కనీ విని ఎరుగని విడ్డూరం. స్వార్థపరుడైన సేనాని పన్నిన పన్నాగం. గురుదేవా, తన కోపమే తన శత్రువు. ఆత్రం చెందటం అనవసరం. ఆశ్రం కాదు, పుత్రశోభ. విశ్వాసం లేని ఈ రాజ్యంలో నా కుమారునకే చెరసారు. వేదమూర్తి అయిన రాజగురువు పుత్రునకే విచారం. నా గౌరవాన్నే గంగపాలు చేశారు, అంతస్తుని అంతరింపజేశారు. అంతస్తుని చూసి నీతిని నిర్ణయించడం ధర్మం కాదు. న్యాయసభ స్వార్థపరులకు స్థానమిచ్చే దూతగాళ్ల కొంప కాదు గురుదేవా. సొంత లాభం చూసుకునే వింత వీరులకు వంత పాడే చోటు. అవునా? నాకు తెలుసు. స్వార్థానికి రాజభక్తి అనే ముసుగు వేశాడు. ఆ స్వార్థమే సేనాపతి రూపంలో తాండవం చేస్తోంది. విరోధి అయినంత మాత్రాన వింత వదంతులు పుట్టించటం వివేకవంతులకు తగదు. సేనాని తన ప్రాణాలనే తులకనగా చూసే త్యాగి. త్యాగి. దేశద్రోహికి వేరొక పేరు త్యాగి. సత్యకీర్తి, భవిష్యత్తు చాలా భయంకరంగా మారబోతోంది. ఈ దేశాన్ని పిశాచాలు పరిపాలిస్తారు. స్వామి, మీరనేది సామాన్య విషయం కాదు. సాక్షాత్తు జాతక చక్రంలో రాసిపెట్టి ఉన్న సత్యం. ఈ దేశానికి ఏళ్నాటిని ఎలబోతున్నాడు. చాప కింద నీరులా స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారు. విధి రాసిపెట్టి ఉన్న రహస్యాన్ని సాధారణ మనిషి ఎలా తెలుసుకోగలరు? ఏమిటా రహస్యం? చెప్పండి స్వామి. చెప్పటానికేముంది? ఈ రాజ్యం రాలపాలు కాబోతుంది. మీ కుమారుడు చెరలో ఉన్నందుక? అది కాదు మహామంత్రి. నా కుమారుడు పోతే నాకు బాధ లేదు, నన్ను చంపినా నాకు బాధ లేదు. కానీ ఈ దేశం ఒక పచ్చి మోసగాడి చేతిలో పడబోతుంది. ఒక కసాయివాడి కాలి కింద పడి నలిగిపోబోతోంది. అది తలుచుకుంటే స్వామి, సేనాని ఎత్తులు భయంకరమైనవి. ఎత్తుల? అవును. మిమ్మల్ని చంపి మహారాజుని హత్య చేసి రాజ్యాధికారాన్ని చేపట్టాలని పన్నాగం పన్నాడు. నిజంగానా? పూర్తిగా వినండి. సేనాని మొదటి ఎత్తు మంత్రి పదవిని అపహరించడం. దొంగల నాయకుడిని పట్టుకుంటే రాజానుగ్రహం అధికంగా సంపాదించవచ్చని ఆశించాడు. దానికోసమే నిరపరాధీన నా కుమారుణ్ణి తీసుకొచ్చి దోషి అని చెప్తున్నాడు. వాడి స్వార్థానికి నా పుత్రుణ్ణి బలి చేయబోతున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దొంగల నాయకుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు సేనాధిపతి. ఏమిటి? ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆనాడు యాగం చేసి దొంగల నాయకుడిని సంహారం చేస్తానంటే వాడు వద్దని ఎందుకు వారించాడు? ఇప్పుడు తెలుసుకోండి. జ్వలించే అగ్ని పర్వతం మందహాసం చేస్తోంది. వీరకంకణం కట్టుకున్న వాళ్లే ఘోరాతి ఘోరాలు చేస్తున్నారు. మీలాగే మహారాజు కూడా వాడి చిరునవ్వుల వలల్లో చిక్కుకున్నారు. గురుదేవా, గాభరా పడకండి. దొంగల నాయకుడిని పట్టుకున్నందుకు సేనానికి మొదటి బహుమానం ఏమిటో తెలుసా? మంత్రి పదవి. మరిచిపోకండి. నమ్మలేకుండా ఉన్నాను.
నమ్మమని నేను చెప్పటం లేదు. నా దేశానికి సంభవించిన వినాశకాలాన్ని విప్పి చెప్పాను. నా కుమారుడి కోసం అభయమడగడానికి కూడా రాలేదు. హే లోకమాత, నా తల్లి దేశాన్ని చల్లగా కాపాడు. వెళ్ళు పార్వతి, వెళ్ళు. నీ ముఖం నేను